నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 8వ తారీఖు 2025 ఆదివారం నాడు పంచాంగం ప్రకారము ఈ రోజు నుంచి మృగశిర కార్తీ ప్రవేశము, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:45. ఈరోజు తిథి ద్వాదశి 7:18 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 6:57 నుండి 8:44 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 5:53 వరకు. రాహుకాల సమయము సాయంత్రం 5:08 నుంచి సాయంత్రం 6:58 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:15 నుంచి 1:52 వరకు. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారుజామున 4:56 వరకు. అమృత గడియలు తెల్లవారి 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఇప్పుడు జూన్ 8, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితి చంద్రుడు తులారాశిలో చిత్తా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆదివారంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇది చాలా అనుకూలమైన రోజు. మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే ఆత్మవిశ్వాసంతో పని చేస్తేనే మీకు సక్సెస్ అన్నట్టుగా ఉండబోతోంది. పెద్దల ఆదరణ, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఈ రోజు చోటు చేసుకుంటుంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించండి. వినే ప్రయత్నం కూడా, మాకు చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. 3 సార్లు చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడుల దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ పఠనము తప్పనిసరిగా చేయండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధనలాభ సూచన కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలతో మంచి పనులను ఏదైనా అంటే మీరు తలచిన ఒక మంచి పనిని పూర్తి చేయడానికి అవకాశం కలగబడుతోంది. కుటుంబంలో బాగుంటుంది. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుకు సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేయడం కానీ, విష్ణునామ పఠనం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.